నిజంగా ఎంతో ఆనందంగా అనిపిస్తున్నటువంటి ఈ సందర్భం, చిన్నారులతో కలిసి సీడ్ బాల్స్ తయారీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారు పాల్గొనడం జరుగుతోంది. వారితో మాట్లాడుతూ చిన్నారుల్లో మొక్కలు నాటేటటువంటి స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క చిల్డ్రన్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి, వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క ఆలోచనను ముందుకు సాగించాలి. హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేద్దాం. నా భూతో నా భవిష్యత్. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంత గ్రాండ్ లెవెల్లో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ బృహత్తరమైనటువంటి వేడుకల్లో పాల్గొని ఒక చరిత్రను సృష్టిస్తున్నారు. వరల్డ్ రికార్డ్ సాధనకై మనమందరం కూడా ఈ విజయం సాధ్యపడుతుంది అని ఎంతో గర్వంగా మీ అందరికీ తెలియజేసేందుకు ఆనందపడుతూ ఉన్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మరి ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే ప్రతి ఒక్క ఆలోచన ఉందో, మొక్కలు నాటాలి, అడవులను పెంపొందించాలి, ముఖ్యంగా జీవ వైవిధ్యం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క విజన్తో ముందుకు సాగుతోంది. ఇక్కడ తీసేస్తున్నారు, తీసుకున్నారు ఫోటోస్. ఇప్పుడే తీసుకో, ఎవరికి ఇచ్చేసి తీసేయండి మన ఎవరికి. ఇవేంటివి? మీరు గవర్నమెంట్ స్కూలా? చాలా బాగుంది కదమ్మా, మీరు ఇంత అడిగి ఉండడం మీ అదృష్టం కదా. చెట్టు తీసుకొస్తారా? ఓకే. స్వయం సహాయక సంఘానికి సంబంధించినటువంటి సోదరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో కలిసి మరి సీడ్ బాల్స్ని తయారు చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన 2.5 కోట్ల సీడ్ బాల్స్ ప్రపంచ స్థాయి రికార్డ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా యావత్ ప్రపంచానికి మన భారతదేశానికి స్ఫూర్తిని అందించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. మనం సాక్షులుగా ఉన్నాం. వర్చువల్గా ఎవరైతే ఉన్నారో అందరూ గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే సీడ్ బాల్ను తయారు చేస్తూ ఉన్నారో దానిని చాలా చిన్న సైజు, మ్యాక్సిమం మీరు ఎంతైతే చిన్న సైజు చేయగలుగుతారో అంత చిన్న సైజు చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా అభ్యర్థన. ఎందుకంటే వీటన్నిటిని కూడా మనం డ్రోన్ ద్వారా డిస్పర్స్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం డ్రోన్ ద్వారా వీటిని విడుదల చేస్తామో అవి వీలుగా వెసులుబాటుగా అవి ప్రతి ఒక్క ప్రాంతంలో పడే విధంగా ఉండాలి. గమనించి అందరూ కూడా చాలా చిన్న సైజులో సీడ్ బాల్స్ని తయారు చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరూ కూడా గమనించవలసిందిగా అభ్యర్థన. ఒక 1 మంత్లో వితిన్ 1 మంత్లో మనం అందరం కూడా 2.5 crores సీడ్ బాల్స్ను తయారు చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఇది కూడా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది అనేటటువంటి భావన ప్రతి ఒక్కరూ కూడా మన సంకల్పం ఏదైతే ఉందో ఈరోజు అది ఆచరణ రూపం చూపిస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క విజన్తో వారి యొక్క లీడర్షిప్తో మనం అందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు మన మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలు, చిన్నారులు, ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతోంది. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఒక్క పౌరులు దీనిని ఆచరిస్తూ రేపటి భవిష్యత్తు కోసం మనం అందించాలి అనే దృక్పథంతో వారే నేరుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు పాల్గొని సీడ్ బాల్స్ని తయారు చేస్తూ మన అందరికీ కూడా స్ఫూర్తివంతంగా మనకి కృషి చేయడం జరుగుతోంది.